వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నారు చెర్రీస్ వ్లాగ్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి బియ్యం పిండితో పొంగడాలన్నమాట. అందరూ రకరకాలుగా చేస్తారు కదా, నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటానో ఈ వీడియోలో చూసేద్దాం. నేను ఇక్కడ 2 గ్లాసుల బియ్యాన్ని, రేషన్ బియ్యం పోసుకున్నాను. 2 గ్లాసుల బియ్యాన్ని పోసుకొని శుభ్రంగా వాష్ చేసేసి ఒక నైట్ అంతా బియ్యాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకునే ముందు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసేసి చక్కగా మూత పెట్టి నానబెట్టుకోవాలి. ఒక నైట్ అంతా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకొని ఆ తర్వాత మామూలుగా మంచి వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న తర్వాత ఎర్లీ మార్నింగ్ లేచాక మళ్ళీ ఒక 2 టైమ్స్ మళ్ళీ ఆ వాటర్ పారపోసేసేసి శుభ్రంగా వాష్ చేసేసుకొని ఆ బియ్యం మొత్తాన్ని మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ అంతా నానుంటాయి కాబట్టి కొంచెం స్మెల్ అనేది వస్తాయి. సో ఆ స్మెల్ పోవడానికి కొంచెం లేవగానే ఒక 2 టైమ్స్ అలా వాష్ చేసేసుకొని శుభ్రంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యం పిండి అనేది బరక అనేది ఉండకూడదు, చాలా మెత్తగా వేసుకోవాలి. బరక అనేది ఉంటే ఏంటంటే పొంగడాలు అనేవి కొంచెం బరకగా అనిపిస్తాయి. సో అలా కాకుండా పిండి అనేది చక్కగా మెత్తగా ఉండాలి. ఈ విధంగా మెత్తగా చేసేసుకొని దాన్ని ఒక బౌల్లో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో కావాల్సినవి బెల్లం, నువ్వులు, ఇంకా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. సో ఎండు కొబ్బరి అయితే చక్కగా నేతిలో వేయించుకుంటే చాలా బాగుంటుంది. మనం బియ్యం ఎంత క్వాంటిటీలో చేసుకుంటున్నామో అంత క్వాంటిటీ బెల్లం కూడా తీసుకోవాలి. 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల బెల్లం అనేది తీసేసుకోవాలి. మనం ఇక్కడ తడిపిండి వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం బెల్లం మామూలుగా పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగే వరకు వెయిట్ చేసుకుంటే సరిపోతుంది. కొంచెం పలచగా అయిపోతే అందులో గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలుపుకోవాలి. అందుకని అది పక్కన పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చి కొంచెం నెయ్యి వేసి నువ్వులు అనేది వేయిస్తున్నాను అనమాట. నువ్వులు వేయించుకుంటేనే బాగుంటాయి, లేదంటే పచ్చిగా ఉంటాయి. దోరగా వేయించుకోవాలి. నువ్వులు వేయించుకున్న తర్వాత కొబ్బరి కూడా తీసాను, కాకపోతే కొబ్బరి వేయడం మిస్ అయిపోయింది. ఇక్కడ వచ్చి బెల్లం కరగబెట్టుకుంటున్నాను. బెల్లం ఏం పాకం రానవసరం లేదు, జస్ట్ అవి కరిగే వరకు ఉంచితే సరిపోతుంది. ఈ విధంగా బెల్లం కలుపుకుంటూ కరిగించుకోవాలి. అది అలా పెట్టేసేసి వదిలేసినట్టయితే బెల్లం అనేది మాడిపోతుంది. అలా కాకుండా మనం దగ్గరుండి సిమ్లో పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి. పాకం రానవసరం లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసేసి బెల్లం మొత్తం కరిగిపెట్టేసుకున్నాం కదా, కరిగిపెట్టుకొని చల్లారనిచ్చాక మనం మిక్సీ వేసుకున్న బియ్యం పిండిలో బెల్లం పాకాన్ని వడగట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఇందులో రాళ్ళు, పురుగులు లాంటివి ఏమన్నా ఉంటే పోతాయి. సో ఎప్పుడైనా సరే మనం బెల్లం పాక వేసుకునేటప్పుడు వడగట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా బెల్లం సిరప్ వేసిన తర్వాత మొత్తం ఉండలు కట్టకుండా చక్కగా బాగా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేయగానే ఏంటంటే కొంచెం ఉండలు కట్టినట్టుగా అనిపిస్తుంది, అలా ఉండలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బియ్యం పిండిని బెల్లం సిరప్ బాగా కలిసేలాగా కలిపేసుకొని మనం వేయించుకొని పెట్టుకున్న నువ్వులు అండ్ కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని వీటిని కూడా అందులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొబ్బరి ముక్కలు, నువ్వులు వేసేసుకొని కలుపుకోవాలి. బాగా ఆ ముక్కలన్నీ చక్కగా అందులో కలిసిపోయేలా కలిపేసుకొని ఇందులో కొంచెం సోడా ఉప్పు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని మనం బెల్లం మొత్తం సరిపోయిందో లేదో చూసుకొని ఉంచుకోవాలి. ఇంకా ఏమన్నా కొంచెం పలచగా కానీ అనిపించిందంటే అందులో మనం గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, మైదా పిండి అయినా వేసుకోవచ్చు. మైదా పిండి కంటే గోధుమ పిండి హెల్తీ కాబట్టి గోధుమ పిండి వేసుకుంటేనే మంచిది. గోధుమ పిండి అయినా మైదా పిండి అయినా సరే మనం ఎక్కువగా వేసుకోకూడదు. ఎక్కువగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం పిండి మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2-3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకునే క్రమంలో ఏంటంటే పిండి అనేది ఇంకా చిక్కపడుతుంది. సో మనం ఎక్కువ వేసేసుకున్నట్టయితే మరీ ఇంకా గడ్డలాగా అయిపోతుంది. అలా కాకుండా మనం కొంచెం
దోశల పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ క్వాంటిటీలో ఉంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసేసుకొని దీన్ని మూత పెట్టుకొని చక్కగా ఒక 2-3 అవర్స్ వరకు కదపకుండా అలా ఉంచి పక్కన పెట్టాలి. నానితేనే మనకి పొంగడాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. అవన్నీ వేసేసుకున్న తర్వాత మనం అంతా సరిపోయిందా లేదా చూసేసుకొని మూత పెట్టేసేసుకొని ఖచ్చితంగా ఒక 2-3 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకుంటేనే చాలా బాగుంటాయి. 2-3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత పిండి అనేది ఈ విధంగా చూసారు కదా, పిండి అనేది కొంచెం చిక్కపడింది. ఇలా ఉంటే పొంగడాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా పిండి ఒక 2-3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత కూడా మనం ఇదేమన్నా పిండి గడ్డలేమన్నా కట్టినామని కొంచెం సేపు వరకు బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే అలా కలపకపోతే ఏంటంటే అవి గడ్డలుగా అయిపోయి మనం పొంగడాలు వేసుకోవడానికి సరిగా విధంగా పిండి మొత్తం బాగా కలిపేసేసుకొని దీన్ని ఇంకా మనం పొంగడాలు వేసుకునే పిండి మాదిరి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఏంటంటే మనం ఆ హీట్ మీద వేసేసినట్టయితే పొంగడాలు అనేవి మాడిపోతాయి, ఉడకు. అలా కాకుండా ఆయిల్ హీట్ అయ్యాక మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసేసుకొని చక్కగా పొంగడాలు అనేవి వేసుకుంటే బాగా వస్తాయి. పొంగడం వేయగానే ఒక గంట పిండే వేసుకోవాలి. ఒక్కొక్కటి వేసుకుంటే ఏంటంటే బాగా పొంగుతూ బాగా ఈ విధంగా మనం పిండి వేయగానే ఏంటంటే ఆ పొంగడం మీద మనం ఆయిల్ ఇలా వేస్తున్నట్టయితే పొంగడం అనేది చక్కగా పొంగుతూ బాగా వస్తుంది. ఈ విధంగా సిమ్లో కాల్చుకున్నట్టయితే లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. ఈ విధంగా పొంగడాలన్నీ మనం పిండి ఎంతైతే కలుపుకున్నామో పొంగడాలన్నీ ఈజీగా వేసేసుకోవచ్చు. వీడియో కంటిన్యూ అవుతుంది, స్కిప్ చేసేయకుండా చూసేయండి.
కదా పొంగడాలు అనేవి ఎంత ఈజీగా వేసేసుకున్నామో. పైనంతా క్రిస్పీగాను లోపల మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్.